వీడేంటి ఎర్రకోతగా ఉన్నాడు? వీడికి నా క్లోజ్ ఫ్రెండ్ కావదా? అబ్బాయి మాత్రం యాపిల్ పండ్లా నిగనిగలు ఆడిపోతున్నాడు కదా కుమార్. అవును సుబ్బు, యాపిల్ పండు కానీ కుదిరిపోయినట్టుంది, కంపు వస్తుంది. ఏదో జాబ్ చేస్తున్నావు అన్నారు బాబు, ఏం జాబ్ చేస్తున్నావు? జాబా? జాబ్ చేసే కర్మ నాకెందుకు, మనంతా బిజినెస్. ఓన్గా పెట్రోల్ బంకులు ఉన్నాయి. పెట్రోల్ బంకులే? అవి తవ్వి అనుకుంటా, మీరు అదే అయిపోయారు. అదే ఈ బిజినెస్ వల్ల ఈ స్థాయికి వచ్చారు అంటున్నా. అరే వద్దురా ప్లీజ్ రా. అరే అరకోతి వద్దురా. సారీ ఏంటి ఎంత క్యూట్ ఉన్నావు. ఈసారి మళ్ళీ కనిపిస్తే తాది కట్టేస్తా. అబ్బాయికి ఇవ్వమ్మా. తీసుకోండి. బాబు తనే మా అమ్మాయి ప్రేమ. ఎంత ప్రేమగా ఉందో. అమ్మా వాళ్ళు వస్తానంటే వద్దన్నారట కదా. ఫస్ట్ నేను చూసి ఓకే అనాలి, దాని తర్వాత వాళ్ళు వస్తారు. ఫస్ట్ వీడిని ఓకే అన్నదిగా. ఏంటి నైస్ అంటున్నా. అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు బాబు. వంట వచ్చా? అయ్యో అద్భుతంగా ఎంత ప్రేమగా వండుతుందో. పెళ్ళయ్యాక జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఏం లేదు కదా. బంగారం లాంటి బిజినెస్లు పెట్టుకొని ఇంకా జాబ్ ఎందుకు చేస్తుంది? హ్యాపీగా ఇంట్లోనే ఉంటుంది. ఇంకా ఏమైనా అడగాలంటే అడుగు బాబు. మీరెక్కడ అడుగుతున్నారు? మొత్తం మీరే చెప్పేస్తుంటే. ఏదైనా పాట పాడమనాలా బాబు? సినిమాల ఎఫెక్ట్ ఇది అయ్యే పనిలా లేదు, కానీ నేను కొంచెం అమ్మాయితో ప్రైవేట్గా మాట్లాడాలి. పెళ్ళయ్యాక రోజు మాట్లాడుకోవచ్చు. నేను ఇప్పుడే మాట్లాడాలి. సరే వెళ్ళండి. మీ పేరు? రాజా. ఓ, ఏ రాజ్యానికి? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మన రాజ్యానికి. ఏదో మాట్లాడాలి అన్నారు. మీరు నాకు ఓకే ఇది చెప్దామనే. మీరు నాకు ఓకే, బట్ చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమా? ఏంటది? కాలేజ్లో సాయి వెంటపడ్డాడని ఓకే చేశా. జాబ్ చేసే టైంలో కళ్యాణ్ని కోటి తిప్పలు పడి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేశా. వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయాలనే టైంలో సందీప్తో కమిట్ అవ్వాల్సి వచ్చింది. మరి వాళ్ళిద్దరిని ఏం చేసావు? నేనేం చేయలేదు. నా వెంట పడుతున్నారని సందీప్కి చెప్తే తనే చూసుకున్నాడు. అంటే ఇంతకీ సందీప్ గారు ఏం చేస్తారండి? తన పొలిటికల్ సెటిల్మెంట్స్ చేస్తుంటా. పొలిటికలా? నా ప్రాబ్లం అదే. నువ్వు నాకు ఓకే, బట్ మన పెళ్లి విషయం సందీప్కి తెలిస్తేనే తర్వాత నువ్వెక్కడుంటావో అని చిన్న భయం. ఎంత తెలుసా నేను ఎందుకు ఉంటానండి? నీకు ఓకే అంటే చెప్పు. నాకు ఓకే. వద్దు. రేపే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఎందుకు? పెళ్ళాక నా పాట నేనే మోసుకోరానుకా? బాయ్ ప్రేమ గారు, వచ్చేదంలో కలుద్దాం. ఏం బాబు ఏమైంది? రావుకాలం రాకముందే అమ్మ నాన్నలే చెప్పి ముహూర్తం పెట్టించమంటావా? ఎందుకు? రావుకాలంలో నాకు పెండం పెట్టడానికా? ఏం సంబంధం అయ్యా, ఏం ప్లానింగ్ అయ్యా, గొప్ప సంబంధం అయ్యా బాబు మీది. అమ్మా ప్రేమ, ఆ అబ్బాయి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇంతకే అక్కడ మీరేం మాట్లాడుకున్నారు? సుబ్బు, అసలు వాడు ఏమడిగాడో తెలుసా నీకు? ఏమన్నాడు? ఏమన్నాడు ప్రేమ? నీకేమైనా అఫైర్స్ ఉన్నాయో చెప్పు. నాకు కూడా చాలా అఫైర్స్ ఉన్నాయి, మన ఇద్దరం అండర్స్టాండింగ్ తో మెయింటైన్ చేసి చాలా హ్యాపీగా ఉందాం అన్నాడు సుబ్బు. అంత మాట అన్నాడా దొంగ నా కొడుకు?
వాడి ఎర్రకోతి మొహం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, వీడు 10 మందిని మెయింటైన్ చేసేలా ఉన్నాడని. అయినా నీకు ముందే చెప్పాను కదా సుబ్బు, నువ్వే నా మాట అనలేదు. సుబ్బు, పెళ్ళయ్యాక నేను సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటి దుర్మార్గులు మాత్రం నా లైఫ్లో వద్దు సుబ్బు. కావాలంటే నాకు పెళ్ళి వద్దు, ఏమీ వద్దు, నీతోనే ఉండిపోతా సుబ్బు. అలా అంటారేంటండి? లైఫ్లో పెళ్ళైనా సంతోషం దాకపోతే అలా, వీడి కాకపోతే ఇంకొకడు హైదరాబాద్ మొత్తం ఎతికైనా మినిమం క్యాబ్ డ్రైవర్నైనా తీసుకొద్దాం. ఏమంటావు సుబ్బు? అవునమ్మా, కుమార్ చెప్పింది కరెక్టే. నేను ఇప్పుడే వెళ్ళి ఈ సంబంధం తీసుకొచ్చిన వాడి పని చెప్తా. ప్రేమ, ఆకలి వేస్తుంది, ఏం చేయలేదా? ఏమైంది తమరికి? ఈరోజు ఎలా ఉన్నారు? లేడీస్ ప్రాబ్లం. సరే, ఈ రోజంతా కుకింగ్ అండ్ క్లీనింగ్ సెక్షన్ నాదే, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో. ప్రేమ మేడం, ఇదిగో కుమార్ చేత్తో వండి పెట్టిన స్పెషల్ రెసిపీ, తిని చెప్పండి ఎలా ఉందో. ఈ 3 days మీకోసం వంట నేనే చేసి పెడతా. నువ్వు నా బంగారం. అమ్మా బంగారం, ఈ సుబ్బు కోసం ఏం కుక్ చేసావు? సుబ్బు, ఈరోజు నేను కాదు, కుమార్ కుక్ చేశాడు, అదరు కొట్టేశాడు. కుమార్, నీ కుకింగ్ కూడా వచ్చా? చెప్పనే లేదు. ఏదో అలా చేస్తాదే సుబ్బు. టాలెంటెడ్ వాళ్ళు ఎక్కడున్నా టాలెంటెడే. సింక్ దాకపోయినా కాంప్లిమెంట్ కదా, బాగుంది. సరే, నాకు బాగా ఆకలేస్తోంది. మీరు తినడమేనా, నాకేమైనా ఉందా? అయ్యో, నేను కూడా ఇంకా తినలేదు సుబ్బు, రండి ముగ్గురం కలిపి తిందాం. సరే. నీ వైఫ్ ఎవరో కానీ చాలా లక్కీ కుమార్. ఏమంటావు సుబ్బు? అవునవును, అద్భుతంగా చేశాడు. తొందరగా పెళ్లి చేసుకో కుమార్, నీ వైఫ్ నిజంగా లక్కీ. మనకంటూ ఫ్యామిలీ ఉంటే ఇలానే ఉంటుందేమో, ఇదే కదా హ్యాపీనెస్. త్వరలోనే సుబ్బుని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటా ప్రేమ. ఏం చేస్తుంది నా బంగారం? సుబ్బు, చెప్పు బంగారం. నాకు అప్పుడే ఎందుకు సుబ్బు ఈ పెళ్ళి ఇదంతా? నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. బంగారం, నువ్వు చిన్నప్పుడు ఎంతుండేదానివో తెలుసా? చిన్ని చిన్ని చేతులు, బుజ్జి బుజ్జి అడుగులు. పుట్టినప్పుడైతే ఇంతే ఉండేదానివి. అలా చేతులతో ఎత్తుకొని ఆడించేవాణ్ణి. నాకింకా గుర్తుంది. అప్పుడే చూడు ఎంతైపోయావు. గుర్తు చేసుకుంటే నాకింకా అలానే అనిపిస్తుంది. నువ్వు నా బంగారం సుబ్బు. నేను నీతోనే ఉండిపోతా. కావాలంటే ఇల్లరికం వచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. అప్పుడు నువ్వు, నేను, నా మొగుడు హ్యాపీగా కలిసిందాం. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు సుబ్బు. ప్రేమ, నా వల్ల కావడం లేదే. మరేం చేద్దాం? నేను ముందే చెప్పా, సుబ్బుని కన్విన్స్ చేయడం చాలా కష్టమని. చెప్తే నువ్వే వినలేదు. నా సైడ్ నుండి ట్రై చేస్తూనే ఉన్నా. నిన్ను కథ ముందు పెట్టుకొని ఏం కానివాడులో ఉండవు. నాకు చాలా టఫ్గా ఉంది. మీ బాబేమో నీకెప్పుడెప్పుడు సంబంధాలు చూసి పంపించేద్దాం అని పనిలో అన్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఒకటి ఫిక్స్ అయ్యా. ఏం చేద్దాం? మీ నాన్నకి మన లవ్ మ్యాటర్ చెప్పేద్దాం. నీకేమైనా పిచ్చా? ఇప్పుడు గానీ మన మ్యాటర్ లీక్ అయితే ఇన్ని డేస్ మనం వేసిన ట్రయల్స్ అన్ని ఫ్లాప్ అయినట్టే. మరేం చేయమంటావు? ఇలా వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టమంటావా? అలా నేం చెప్తాం? సుబ్బు, ఇన్ని రోజులు మేమిద్దరం కలిసి నిన్ను మోసం చేశామని చెప్తే రాకుమారా ప్రేమ నీ చేతిలో ప్రేమగా పెడతాడు అనుకున్నావా? మోసం చేశావని ఇంట్లో నుంచి పొమ్మంటాడు. డెసిషన్ తీసుకునే ముందు నెక్స్ట్ టైం ఫేస్ చేయాలో అది ఆలోచించు. బట్ జెన్యూన్గా నా ప్రేమను
సుబ్బుకి అర్థమయ్యేటట్టు చెప్తే అర్థం చేసుకుంటాడేమో. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? సెకండ్ సిట్టింగ్. హ్మ్? ఏంటి కుమారా సడన్ గా ఈ పార్టీ? మనసేం బాగాలేదులే సుబ్బు, అందుకే. నేను తాగితే నీ మనసు కుదుట పడుతుందా? ఏదో నా హ్యాపీనెస్లో సుబ్బు. ఏమైంది నీ మనసుకి? లవ్ ప్రాబ్లంలే సుబ్బు. నీకు లవ్ స్టోరీ కూడా ఉందా కుమారా? చెప్పనే లేదు. ఉంది సుబ్బు, ఏదో అలా నడిచేది. నడిచేదంటున్నావు అంటే ఇప్పుడు ఏమైంది? నిన్ను వద్దంటుందా ఏంటి? అలా ఏం లేదు సుబ్బు, అమ్మాయికి ఓకే, కానీ వాళ్ళ నాన్నే ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు. వాళ్ళ నాన్న ఒప్పుకోవడం చాలా కష్టం సుబ్బు. బాబులందరూ అలానే ఉంటారు పిల్లల విషయంలో. నిన్ను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఓకే అంటాడు. నీకేం తక్కువ, బంగారం లాంటి మనసుంది. పెళ్ళాన్ని సంతోషంగా చూసుకోగలవు. అంతే అంటావు సుబ్బు? అంతే. ఆ రోజుల్లో నాకు కూడా అదే ఇబ్బంది. కానీ నేను రాధని ఎంత ప్రేమించానో మా మామయ్యకి అర్థమయ్యేలా చెప్పాను. నా ప్రేమని అర్థం చేసుకున్నాడు కాబట్టి మా పెళ్లి ఘనంగా చేసుకున్నాం. కానీ ఈరోజు తను నాతో లేదనే బాధే నా గుండెల్ని పిండేస్తుంది. అయినా నేనిప్పుడు సంతోషంగా ఉన్నాను. తనని నా కూతుర్లో చూసుకుంటున్నాను. నువ్వైతే ఎంత ఇష్టపడుతున్నావో అది అతనికి అర్థమయ్యేలా చెప్పు కుమారా. నిన్ను అతనికి పరిచయం చేయి. కళ్ళు మూసుకొని తన కూతుర్ని నీ చేతిలో పెడతాడు. అలా అయితే నేను లవ్ చేసింది ఎవరినో కాదు సుబ్బు, మన ప్రేమనే. చూసావా సుబ్బు, చెప్పు చెప్పు అంటావు, చెప్తేమో పడుకుంటావు. ఇదే నా ప్రాబ్లం. మనిషి బతుకింతే టేన్ టేన్ టేన్, మనసు బతుకింతే టేన్ టేన్. కుమారా, నిన్న నైట్ నువ్వేదో చెప్తున్నావు, నేను పడుకున్నాను. అప్పటికే కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు చెప్పు. అప్పుడంటే ఫ్లోలో ఉన్నా, ఇప్పుడు చెప్పు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నీకు గుర్తులేదా? నీకు గుర్తులేదు, నాకు గుర్తులేదు. మందు నేను కొడితే కిక్కు నీకెక్కింది. నైట్ చెప్పేశావా? ఏం జరిగింది? చెప్పేశా. సుబ్బు ఏమన్నాడు? ఓకే చెప్పాడా? మనిద్దరిని యాక్సెప్ట్ చేశాడా? చెప్పిందంతా విని పడుకున్నాడు. ఆ? హ్మ్. హ్మ్. దేవుడా, నాకు దారి చూపి దేవుడా, లైఫ్ మ్యాటర్ దేవుడా, ప్లీజ్. రే, నిజంగా ఇదంతా వర్కౌట్ అవుద్దా? సుబ్బు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో, మన పెళ్లి జరుగుతుందో లేదో ఆలోచిస్తేనే ఏదోలా ఉందిరా. నువ్వంత ఆలోచించకే, మనకు అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. అయినా ఇది గేమ్ కాదు కదా, కొంచెం టైం పడుతుంది. బట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. హ్మ్. అయ్యో సుబ్బు, నువ్వు మోస్తావేంటి? నేనున్నా కదా. పర్వాలేదు కుమారా, లైఫ్లో ఎన్నో బాధ్యతలనే మోసాను, ఇదేం కాదు. అయినా నువ్వు మంచివాడివే అబ్బాయి. అవును కుమారా, నీ లవ్ స్టోరీలో ఏదో ప్రాబ్లం ఉందని మొన్న చెప్పావు. ఏదైనా సహాయం కావాలంటే అడుగు, నా టాలెంట్తో మాట్లాడి సెట్ చేస్తా. అయ్యో వద్దు సుబ్బు, నేను చూసుకుంటాదే, నీకెందుకు ఇబ్బంది? నాకు ఇబ్బంది ఏముంది? నీకు పెళ్ళై ఒక మా ఉంటే నాలా ఉంటాడన్నావు కదా, మరి నేను మాట్లాడి సెట్ చేస్తే తప్పే ఉంది? అది చాలా తప్పు సుబ్బు. ఫస్ట్ అందరూ అదన అంటారు, తీరా వెళ్ళి నిజం చెప్పినాక కాల్ చేతను పొమ్మంటారు. వద్దుదే సుబ్బు. హ్మ్? హలో మామా, నా ప్లాన్ ఎలా ఉందిరా? సుబ్రహ్మణ్యం ఇంప్రెస్ అయ్యాడా? నీది ప్రేమది పెళ్ళెప్పుడురా? పార్టీ ఇవ్వాలేమో అని కదా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. దొంగ. ఏమైంది మామా, ఏం మాట్లాడట్లేదు? రే మామా, హలో హలో
మీ మామని సెట్ చేసావంటే సైలెంట్గా ఉంటావు. హలో, మాట్లాడవేంట్రా? హలో, ఏయ్, నిజంగానే మీ మామతో లేచిపోయావేంటి? సర్లే ఉంటా. సారీ సుబ్బు, నేను యాక్ట్ చేయలేదు, ప్రేమించాను, అదే నీకు చూపించాలనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ సుబ్బు. సుబ్రహ్మణ్యం, నేను వెళ్తున్నా సుబ్రహ్మణ్యం. నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒకడివే అనుకున్నాను. ఇది నువ్వు ప్లాన్ చేసి వచ్చావని నాకు తెలీదు. ఇంతగా నేను నమ్మాను కుమార్. కానీ ఈ సుబ్రహ్మణ్యాన్నే మోసం చేసి నాతో నువ్వు ఓడిపోయావు. సారీ సుబ్బు. సుబ్రహ్మణ్యం మనసులో ఓడిపోయినా ప్రేమ ఫాదర్ మనసు గెలుచుకున్నావు. మీరిద్దరూ ప్రేమించుకున్న సంగతి నాకు ముందే తెలుసు. ఎక్కడో ఉండే గొప్పింటి సంబంధం కన్నా మనతో ఉండే మనిషిలోనే మంచి మనసు చూసుకోవడం కరెక్ట్ అనిపించింది. మనిషి ఎలాంటివాడో తెలుసుకోవడానికి టైం పడుతుందేమో కానీ మనసు ఎలాంటిదో తెలుసుకోవడానికి అరక్షణం చాలు. 7 రోజులు నాతోనే ఉన్నావు, ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇది చాలదా నా కూతురు బంగారాన్ని నీకిచ్చి పెళ్లి చేయడానికి? థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం, నువ్వు చాలా స్వీట్ సుబ్బువి. నాకు కూడా నువ్వు స్వీట్ సుబ్బువి. మీరు మాత్రమేనా యాక్టింగ్ చేసేది? యాక్టింగ్ నాకు కూడా వచ్చు.